श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, बाबा, साई 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 बाबा,
बाबा साईं 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 बाबा साईं
साईं बाबा 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 श्री सच्चिदानंद
सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 35వ అధ్యాయం. నిన్నటి తరువాయి. శ్రీమంతుల ధనం పరోపకారానికి మరియు ధార్మిక కార్యాలలో ఖర్చు అయితేనే అది శుభప్రదం. ఉదారంగా దానం చేస్తే నిశ్చయంగా ఫలం ప్రాప్తిస్తుంది. అటువంటి వారికి జ్ఞాన మార్గం లభిస్తుంది. అనేక బాధలకు ఓర్చి సంపాదించిన ఈ ధనం కేవలం కోరికలను అనుభవించడానికే అని తలచి ధర్మాన్ని లెక్క చేయక ధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెడతారు. పైసా పైసా కూడబెట్టి 10 కోట్ల వరకు కూడబెట్టిన డబ్బును స్వార్థం కోసం విషయ సుఖాలను అనుభవించాలని కోరుకోని వారు సుఖంగా ఉంటారు. నా దత్త ముపతిష్టతి, ఇవ్వకపోతే లభించదు. ఈ శృతివాక్యం అందరికీ తెలుసు. మునుపు ఇచ్చినది స్పష్టంగా కనిపిస్తున్నది కనుకనే బాబా దక్షిణను అడుగుతారు. రామావతారంలో రఘురాముడు అనేక సువర్ణ స్త్రీ ప్రతిమలను దానం చేశాడు. ఆ ఫలితాన్ని కృష్ణావతారంలో 16,000 స్త్రీల రూపంలో పొందాడు.
భక్తి జ్ఞాన వైరాగ్యాలు లేని అతి దీనులైన భక్తులకు బాబా ముందు వైరాగ్యాన్ని అలవాటు చేసి అటు తర్వాత భక్తి జ్ఞానాలను ప్రసాదిస్తారు. భక్తులతో దక్షిణను దానం చేయించడం వైరాగ్యానికి నిదర్శనం. తర్వాత బాబా వారిని భక్తి మార్గంలో ప్రవేశపెడతారు, జ్ఞానులను చేస్తారు. మేం మాత్రం ఏం చేస్తాం? ఒకటి తీసుకుంటాం, దానికి 10 ఇస్తాం, క్రమక్రమంగా జ్ఞాన మార్గంలో ప్రవేశపెడతాం అని బాబా చెప్పగా ధరంసికి ఆశ కలిగింది. మునుపటి తన నిశ్చయాన్ని మర్చిపోయి తనంతట తాను 15 రూపాయలను బాబా చేతిలో ఉంచాడు. అంత అపూర్వంగా లేదు? వృధాగా గొప్పలు చెప్పుకున్నాను. ప్రత్యక్షంగా కలుసుకోవడం మంచిదైంది. సాధువులు ఎలా ఉంటారో బోధపడింది. అనుభవంతో వారి యందు భక్తి కలిగింది. సరిగ్గా ఆలోచించకుండా నేను వారికి వందనం చేయడానికి రాను అని నిర్ణయించుకున్నాను. కానీ చివరకు నా అంతటా నేను అది కూడా చేశాను. సత్పురుషుల లీలలు అగోచరం. నిరంతరం అల్లా మాలిక్ అని పలికే వారికి కష్టమైనది ఏముంటుంది? నేను కేవలం సాధువుల చమత్కారాలను చూడాలని కుతూహలపడ్డాను. నా నిర్ణయం వ్యర్థమైంది. ఒక మానవునికి సాష్టాంగపడి వారు అడగకుండానే నా అంతటా నేను దక్షిణ ప్రదానం కూడా చేశాను. నా గొప్పతనం అంతా వృధా అయింది. నా అంతటి నేను పూజ్యభావంతో నా సరస్సును వారి చరణాల యందుంచాను. ఇంతకంటే విశేషం ఏముంటుంది? సాయి యొక్క కౌశలాన్ని ఎలా వర్ణించను? ఇదంతా వారు స్వయం చేసినా పైకి ఏమీ ఎరుగినట్లు అలిప్తంగా ఉంటారు. ఇంతకంటే విశేషం ఏముంటుంది? వారికి ఎవరైనా వందనం చేసినా చేయకున్నా, దక్షిణను ఇచ్చినా ఇవ్వకున్నా ఆనందానికి నిలయమైన సాయి దయాగనులు ఎవరిని కించపరచరు. వారిని పూజిస్తే ఆనందించరు, అవమానిస్తే దుఃఖించరు. హర్షం లేని చోట విషాదం ఎక్కడుంటుంది? వారిది పూర్ణ నిర్ద్వంద్వ స్థితి. ఎవరి భావం ఎలా ఉన్నా ఒకసారి వారి దర్శనం కలిగిన వారికి తమ చరణాల యందు భక్తి నాటుకునేలా చేస్తారు. ఇది సాయి యొక్క అద్భుత శక్తి. బాబా ఆశీర్వాదాన్ని, విభూతి ప్రసాదాన్ని తీసుకుని ధరంసి మరియు కాక నిస్సందేహంగా తిరిగి వెళ్ళిపోయారు. ఇది బాబా యొక్క అమోఘమైన ఖ్యాతి. షిరిడి నుండి తిరిగిపోవడానికి బాబా అనుమతి అవసరం. వారి ఆజ్ఞను ఉల్లంఘిస్తే విఘ్నాలను ఆహ్వానించినట్లే. తమకు తోచినట్లు తిరిగి వెళ్ళిపోతే దారిలో దారుణమైన కష్టాలు, బాధలు, అవమానాలు కలిగి వారిని తప్పించుకోవడం కష్టమవుతుంది. షిరిడి నుండి తిరిగి రావడం అలా ఉంటుంది. మన పరిస్థితి కూడా అదే. నేను తీసుకురాకపోతే ఎవరూ రారు అని బాబా అనేవారు. నా ఇష్టం లేకుండా ఇంటి గడపను ఎవరు దాటగలరు? ఎవరు షిరిడి రాగలరు? స్వేచ్ఛగా ఎవరికి నా దర్శనం అవుతుంది అని బాబా అనేవారు. అంటే రాకపోకలు సాయి దయామైన ఆధీనంలో ఉన్నాయి. వారికి మనపై అనుగ్రహం కలిగినప్పుడే వారి దర్శనం సంభవం. షిరిడికి వెళ్ళడం, తిరిగి రావడం ఇలా ఉంటాయి. సాయిబాబా ప్రసన్నులు కాకపోతే వారు ఎవరికైనా సరే అనుమతిని ఇవ్వడం, విభూతిని ఇవ్వడం జరగదు. వారికి పాదాభివందనం చేసి తిరిగి వెళ్ళిపోవడానికి అనుమతిని కోరినప్పుడు వారు విభూతిని, ఆశీర్వాదాన్ని ఇస్తారు. అదే వారి అనుమతి అని అర్థం. ఇప్పుడు శ్రోతలకు విభూతిని గురించిన ఒక అభినవ అనుభవాన్ని చెప్తాను. తర్వాత నేవాస్కర్ యొక్క భక్తి ప్రభావం మరియు అతడు సాయి మహానుభావుని కృపను పొందడం. బాంద్రా పట్టణంలోని కాయస్థ ప్రభుజాతికి చెందిన ఒక గృహస్థునికి ఎన్ని ప్రయత్నాలు చేసినా రాత్రి సుఖమైన నిద్ర ఉండేది కాదు. అతడు కళ్ళు మూసుకుని నిద్రిస్తుంటే అకస్మాత్తుగా స్వప్నంలో మరణించిన అతడి తండ్రి వచ్చి ప్రతిరోజు మేలుకొలిపేవాడు. పూర్వం జరిగిన వారిని గురించి మనసులో రహస్యంగా ఉన్న మాటలు, అర్థం కాని తిట్లను, శాపనార్థాలను ఉచ్చరిస్తూ బాధ పెట్టేవారు. ప్రతిదినం ఇలాగే జరిగేది. ప్రతిరోజు నిద్రాభంగమయ్యేది. ఆ బాధను వదిలించుకోవడానికి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఏ ఉపాయమో తోచక అతడు విసుగు చెందాడు. ఏదైనా తరుణోపాయాన్ని చూపించాలని ఒక సాయి భక్తుని ప్రార్థించాడు. భాగ్యవశాత్తు అతని పుణ్యకర్మ ఫలంగా సాయిబాబా భక్తుడైన అతని మిత్రుడు, నాకు ఏ ఉపాయాలు తెలియవు, సాయి మహారాజు మహానుభావులు, వారి యందు నీకు భక్తి విశ్వాసాలు ఉంటే ఊది ప్రభావం నీకు తెలుస్తుంది అని చెప్పాడు. అతడు చెప్పిన విధంగానే ఇతడు చేశాడు. చక్కటి అనుభవం కూడా కలిగింది. అతనికి మరల దుస్వప్నాలు కలగలేదు. అదృష్టవశాత్తు వారిద్దరు మిత్రులు సాయి సమర్థుని భక్తులు. విచిత్రమైన బాబా విభూతి మహిమను వర్ణించి కొంచెం ఇచ్చి నిద్రించే ముందు నొసటన అద్దుకుని విభూతి పొట్లాన్ని తలక్రింద ఉంచుకుని భక్తిగా బాబాను స్మరించుకో. మనసులో భక్తిభావం ఉంచుకుని ఆ విభూతిని ప్రభావాన్ని చూడు. అది వెంటనే నీ బాధను తొలగిస్తుంది. అది దాని స్వభావం అని చెప్పాడు. అలాగే చేయగా అతనికి ఆ రాత్రి గాఢ నిద్ర పట్టింది. చెడు కలలు రాలేదు. అతడు చాలా ఆనందించాడు. ఇక అతని ఆనందాన్ని అడగాల. ప్రతిరోజు సాయిని స్మరించుకుని విభూతి పట్లాన్ని తలగడ కింద పెట్టుకునేవాడు. తరువాత బాబా పటాన్ని తెచ్చుకుని తలవైపు గోడకు తగిలించి గురువారం మాలను వేసి భక్తిగా పూజించేవాడు. బాబా పటానికి గురువారం మాలను వేసి ప్రతిరోజు మానసిక పూజ చేయగా అతని బాధ తొలగిపోయింది. ఇది విభూతి యొక్క ఉపయోగం. అద్భుతమైన మరొక ఉపయోగాన్ని చెప్తాను.
ఎటువంటి కష్ట సమయాలలో ఉపయోగించినా విభూతి మనోభిష్టాలను తీరుస్తుంది. బాలాజీ పాటిల్ నేవాస్కర్ అనే ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు. అతడు బాబా కోసం లోకోత్తరమైన సేవ చేస్తూ శరీరాన్ని అరగదీశాడు. రోజు గ్రామంలో బాబా తిరిగే దారులు, వారు లెండికి విహారానికి వెళ్లే మార్గం చెమ్మటం, ఇవి నేవాస్కర్ రోజు చేసే పనులు. అతని తర్వాత ఆ సేవను రాధాకృష్ణబాయి చేసేది. ఆమె ఈ పనిని అలౌకికంగా చేసేది. అందరికీ ఆదరణీయమైన బ్రాహ్మణ జాతీయురాలై ఇటువంటి నికృష్టమైన సేవను ఎలా చేయాలని ఆమె నిర్మలమైన మనస్సుకు ఎప్పుడూ అనిపించలేదు. ఉదయం లేచి చేతులు జీవును పుచ్చుకుని బాబా తిరుగాడే దారులను స్వయంగా శుభ్రం చేసే ఆమె సేవ ధన్యం. ఆమె వలె పనిని శుభ్రంగా త్వరగా వేరే ఎవరు చేయగలరు? కొంతకాలం గడిచాక అబ్దుల్ ముందుకొచ్చాడు. మహాభాగ్యవంతుడైన ఆ పాటిల్ ప్రపంచంలో ఉంటూనే ప్రాపంచిక విషయాలలో అనాసక్తితో ఉండేవాడు. అతని స్వార్థ త్యాగాన్ని తెలియజేసే కథాభాగాన్ని వినండి. అతడు పొలంలోని పంటను కోయగానే మొత్తం ధాన్యాన్ని తెచ్చి మసీద్ ఆవరణలో రాసిపోసి బాబా చరణాలకు సమర్పించేవాడు. ఆ పంటకు బాబాయే యజమాని అని తలచి వారు ఇచ్చే ధాన్యాన్ని మాత్రం ఇంటికి తీసుకుని వెళ్ళి జీవితం గడుపుకునేవారు. సాయి మహారాజు కాళ్ళు చేతులు ముఖం కడుక్కున్న నీరు, స్నానం చేసిన నీరు ప్రవహించే మురికాలలోని నీరును త్రాగేవాడు. ఈ నేవాస్కర్ ఉన్నంత వరకు ఈ నియమం ఆగకుండా అలాగే జరిగింది. తరువాత అతని పుత్రుడు కూడా కొంచెం తండ్రి వల్లనే చేశాడు. అతడు కూడా ఎప్పుడూ బాబాకు ధాన్యాన్ని పంపేవాడు. ఆ జొన్న రొట్టెలు సాయి మహారాజ్ తమ సమాధి వరకు రోజు 4 వేళలా తినేవారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. ఒకసారి ఏం జరిగిందంటే బాలాపాటేలు శ్రాద్ధం వచ్చింది. అన్నము అవి వండి సిద్ధంగా ఉన్నాయి. ఇక వడ్డించటమే తరువాయి. వచ్చి జనాన్ని అంచనా వేసి వంటలు తయారు చేశారు. కానీ చూడగా అనుకున్న వారికంటే 3 అంతులు జనం వచ్చారు. నేవాస్కర్ భార్య చాలా ఆందోళన పడింది. ఇప్పుడు అమర్యాద పాలు పడకుండా ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందా అని అత్తగారితో మెల్లగా వాపోయింది. ఆమె అత్తగారికి బాబాపై గొప్ప విశ్వాసం. మన సాయి సముద్రల గొప్ప అండ ఉండగా మనకు దిగులెందుకు? నీవు నిర్భయంగా ఉండు అని కోరడలతో చెప్పి ఆమె పిడికెడు విభూతిని తీసుకొని వంటకాలున్న ప్రతి గిన్నెలో వేసి గిన్నెలను బట్టలతో కప్పిపెట్టింది. ఇక సంతోషంగా వడ్డించు. గిన్నెల్లో నుండి ఎంత కావాలో తీసుకుని మళ్ళా మునుపట్లాగే బట్టను కప్పిపెట్టు. దీన్ని బాగా గుర్తుంచుకో. ఇది సాయి యొక్క అన్నము, ఒక మెతుకైనా మన్నది కాదు. కనుక అవమానం పాలు కాకుండా మనల్ని వారే రక్షిస్తారు. ఏ లోటు కలిగినా అది వారికే వర్తిస్తుంది అని చెప్పింది. అత్తగారి దృఢమైన నమ్మకానికి నిదర్శనంగా కోడలికి చక్కటి అనుభవం అయింది. ఏ ఇబ్బంది కలగకుండా బంధువులు, అతిథులు భోజనం చేశారు. వచ్చిన వారందరూ భోజనం చేశారు. అంతా యథావిధిగా బాగా జరిగిపోయింది. అయినా అన్నం మాత్రం ఇంకా గిన్నెల్లో మిగిలి ఉంది. విభూతికి ఇటువంటి ప్రభావం ఉంది. ఇది సత్పురుషులకు సహజము. భక్తులు వారి వారి మనోభావాలను బట్టి అనుభవాలను పొందుతారు. విభూతి మహిమను గానం చేస్తుంటే నేవాస్కర్ యొక్క భక్తి విశ్వాసానికి సంబంధించిన మరో కథ గుర్తుకు వచ్చింది. దాన్ని వినండి. అయితే ఇది ఇప్పటి విషయానికి విభిన్నమైందా అని అనుమానం. అయితే అవని కానీ సందర్భానుసారంగా చెప్తాను అని నిశ్చయించుకొని ఆ కథని ఇక్కడ చెప్తాను. ఇది సందర్భం కాదు అని అనిపిస్తే శ్రోతలు క్షమించాలి. ఒకసారి శ్రీనివాసుడైన రఘుపాటేలు నేవాసాకు వెళ్ళి నేవాస్కర్ ఇంట్లో బస చేశాడు. ఒక రాత్రి పశువులను త్రాళ్లతో గుంజలకు కట్టి
కట్టి ఉండగా అకస్మాత్తుగా ఓ పాము గొట్టంలోకి ప్రవేశించి బొస్సుకొట్టింది. బాగా పడగ విప్పి చక్కగా అక్కడ కూర్చుంది. ఆ పరిస్థితిని చూచి అందరికీ మతిపోయింది. పశువులు ప్రయత్నం చేసి విప్పుకొని పారిపోవటానికి గొడవ చేస్తున్నాయి. సాయియే ఆ రూపంలో ప్రకటమయ్యారని నేవాస్కర్కు దృఢమైన విశ్వాసం. పశువులను విప్పకపోతే వేరే ఉపాయం లేదు. ఎవరి అడుగైనా పాముపై పడితే అపాయం కాదు. దూరం నుండి ఆ పామును చూచి నేవాస్కర్కు ఆనందం కలిగింది. శరీరం అంతా పులకాంకితమైంది. సాష్టాంగ ప్రణామం చేశాడు. సాయి యొక్క కృపాదృష్టి సాయి పాము రూపంలో వచ్చిందని తలచి పాము కోసం ఒక గిన్నె నిండా పాలు తెచ్చిపెట్టాడు. ఆ పాటేలు మనోభావం ఎంతటి దృఢమైందో అతని మనసులో అణుమాత్రమైన భీతి కలగలేదు. సరికదా పాముతో ఏమన్నాడో శ్రోతలు వినండి. బాబా, ఎందుకు బుసబుసమంటున్నావు? మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నావా? ఏం, ఇదిగో ఈ పాలగిన్నె నిశ్చితంగా త్రాగు, దీన్ని సేవించు. చిన్న గిన్నెడు పాలు ఏం సరిపోతాయని పెద్ద గిన్నె నిండా పాలు తెచ్చి నిర్భయంగా దాని ముందు ఉంచాడు. భయాలన్నీ మనసులోని భావాల వల్లనే. పాలగిన్నెను పాము వద్ద ఉంచి తాను వెళ్ళి మరీ దగ్గరగా కాక దూరంగానూ కాక మునుపటి స్థలంలో కూర్చున్నాడు. అతని మొహంలో పాముపై ఉత్సాహం కనిపించింది. పాము ఇంట్లోకి ప్రవేశించటం భయపడాల్సిన విషయము. అందరి మనసులు ఒకేలా ఉంటాయా? ఆ ఆపద ఎలా తొలుగుతుందా అని అందరూ ఆందోళన పడ్డారు. బయటికి పోవటానికి భయం. పాము కాని ఇంట్లోకి దూరిందా ఇక బయటికి రావటం కష్టం. అందుకని అందరూ దాని మీదే కన్నేసి కూర్చున్నారు. అయినా పాము తృప్తి చెంది అందరి దృష్టిని తప్పించుకొని ఎటువైపు వెళ్ళిపోయిందో తెలియలేదు. అందరికీ ఆశ్చర్యం కలిగింది. కొట్టమంతా వెతికినా దాని ఆచూకీ అసలు దొరకలేదు. అందరి మనసులు కుదుటపడ్డాయి. కానీ నేవాస్కర్ మనసులో బాధ. కొట్టంలోకి ప్రవేశించినప్పుడు కనిపించినట్లుగా వెళ్ళినప్పుడు కూడా కనిపించి ఉంటే బాగుండేదని అతని బాధ. బాలాకు 2 భార్యలు, పుత్రులు చిన్నవారు. నేవాసా నుండి అప్పుడప్పుడు బాబా దర్శనానికి వచ్చేవారు. బాబా వారిద్దరికీ చీరలు, రవికులు కొని ఆశీస్సులతో ఇచ్చేవారు. ఇలాంటి భక్తుడు బాల. ఈ సచ్చరిత్రలోని మార్గము సరళమైనది. ఈ సాయి సచ్చరిత్ర పారాయణ ఎక్కడ జరుగుతుందో అక్కడ ద్వారకామాయి మరియు సాయిబాబా కూడా నిశ్చయంగా ప్రకటమవుతారు. అక్కడే గోదావరి తీరము, అక్కడ సమీపంలో షిర్డీ క్షేత్రము, అక్కడే ధునితో సహా సాయి ఉండి స్మరించినంత మాత్రాన కష్టాలను నివారిస్తారు. సాయి చరిత్రను పారాయణం చేసే చోట సాయి ఎల్లప్పుడూ నివసిస్తుంటారు. భక్తిపూర్వకంగా చరిత్రావర్తన చేస్తే సాయిబాబా ప్రసన్నలవుతారు. ఆనందగనులైన సాయిని స్మరిస్తే చాలు. అనుదినము వారి నామాన్ని జపిస్తే చాలు. కఠినమైన ధ్యాన ధారణాది ఇతర జపతప సాధనాలేవి అవసరం లేదు. సాయి చరణాలయందు భక్తితో దృఢ విశ్వాసంతో వారి విభూతిని నిత్యము నియమంగా ధరించి సేవించిన వారి మనసులోని కోరికలు తీరుతాయి. ధర్మార్థ కామ మోక్షాది 4 పురుషార్థాలను సాధించి కృతాకృతులవుతారు. స్వార్థము మరియు పరమార్థ విషయాల్లోని గుహార్థాల్లోని స్పష్టంగా నిలుస్తాయి. మహాపాపాలు, ప్రబల పాతకాలు, ఉపపాతకాలు మొదలగునవన్నీ విభూతి స్పర్శతో నిర్మూలనమై అంతర్బాహ పరిశుద్ధత లభిస్తుంది. ఈ విభూతి ధారణలోని మహిమ భక్తులకు తెలుసు. శ్రోతలకు కూడా శుభం కలగాలని వివరంగా వర్ణించానని చెప్పడం సబబు కాదు. ఎందుకంటే స్వయంగా నాకు కూడా విభూతి మహిమ యథార్థంగా తెలియదు. అయినా శ్రోతల శ్రేయస్సు కొరకు సంక్లిప్తంగా వర్ణించటమైంది. శ్రోతలకు ఇదే నా ప్రార్థన. సాయిబాబాకు వందనం చేసి తమ అనుభవాలను తెలుసుకోండి. ఈ నా మాటను వినండి. ఇక్కడ తర్కంతో పని లేదు. దృఢమైన పూజ్య భావం అవసరము. బుద్ధి చాంపల్యము పనికిరాదు. పరమ శ్రద్ధ అవసరము.
శ్రద్ధావిహీనులకు, కేవలం వాదాలతో తర్కించే వారికి, విమర్శకులకు సత్పురుషుల బోధ లభించదు. పరిశుద్ధ భక్తి గల భావకులకే జ్ఞానాన్ని పొందగలరు. ఈ కథలో హెచ్చుతగ్గులన్నీ సాయి ప్రేరితాలే అని తలచి దోష దృష్టి లేకుండా సాయి సచ్చరిత్రను పఠించండి. ఈ కథంతా రసికులైన పాఠక బృందము పరమ దయాళువు ప్రేమమయులైన సాయిమూర్తిని మనసుల్లో స్థాపించుకొని నిత్యము స్మరించుకోండి. ఎక్కడ షిరిడి, ఎక్కడ గోవా? గోవాలో జరిగిన దొంగతనాన్ని మొత్తము సాయి వివరంగా చెప్పే కథ తర్వాత సాయి చరణాల యందు మస్తకాన్ని ఉంచి శ్రద్ధగా శ్రవణం చేయండని హేమట్ మనస్ఫూర్తిగా శ్రోతలకు అధివినయంగా మనవి చేసుకుంటున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో చికిత్సా ఖండనము విభూది మండనమను 35వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సాయి సచ్చరిత్ర 36వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యో నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఇప్పుడు గత అధ్యాయానుసంధానం. రమ్యమైన దొంగతనపు కథను వివరిస్తానని చెప్పాను. శ్రోతలు దానిని శ్రద్ధగా వినండి. ఇది కథ కాదు, ఆత్మానంద రసం. త్రాగుతున్న కొద్దీ దాహం దారుణంగా అధికమవుతుంది. ఆ దాహాన్ని తీర్చడానికి వేరే కథ చెప్పబడుతుంది. దానివల్ల శ్రోతలకు శ్రవణంలో సుఖం కలుగుతుంది. ఇది ఎంతో రసవత్తరమైనది. ప్రపంచంలోని కష్టాలను నివారించి సుఖాలను కలుగజేస్తుంది. తమ హితాన్ని సాధించుకోవాలని కోరుకునే భాగ్యవంతులు సాయి కథ వర్ణనను శ్రద్ధగా శ్రవణం చేయండి. అపారమైన సత్పురుషుల మహిమను, శాంతం ఎవరు వర్ణించలేరు. మరి వారి ఏ అర్హత ఉంది? మరి నాకు ఏ అర్హత ఉంది లేదని నాకు బాగా తెలుసు. నా అహంభావాన్ని సాయి తమ వాత్సల్యంతో తొలగించారు. సాయి ఎవరి ద్వారానైనా తమ వైభవాన్ని తామే వర్ణింపజేసి భక్తులతో శ్రవణం చేయిస్తారు. సత్పురుషుడ శ్రవణం చేయిస్తారు. పరాత్పరుడనే సరోవరంలో విహరించే సాయి రూప హంసం సోహం అనే వృత్తి కలిగి అనాసక్తితో బ్రహ్మరూపంలోని ముత్యాలను అత్యంత ఉత్సాహంతో సేవిస్తుంది. వారికి ఊరు పేరు లేదు, కానీ అపారమైన వైభవం కలవారు. ఒక క్షణంలో నిరుపేదను రాజుగా మార్చగలరు. ఇది వారి కరుణ కటాక్ష లీల. ఈ పరతత్వ జ్ఞాన అవతారం పేరు ప్రతిష్టలకు దూరంగా ఉండి అనేక రకాల అనుభూతులతో సాక్షాత్కారాన్ని కలగజేస్తారు. తాము అనుగ్రహించిన వారికి వారు తమ వివిధ రూపాలను చూపుతారు. అపూర్వమైన అసంఖ్యాక సంఘటనలను సృష్టిస్తారు. వారి అపార మహిమను వినండి. వారిని ధ్యానంతో తెలుసుకునేవారు లేదా భక్తిగా కీర్తించేవారు ఏ లోటు లేకుండా పూర్తిగా రక్షింపబడతారు. సాయికి తమ కథలయందు మక్కువ ఎక్కువ. అందుకే అనవసరం వానిని గుర్తుకు తెచ్చి
వక్తను శ్రోతలను నిమిత్త మాత్రులుగా చేసి భక్తుల కోరికలను తీర్చుతారు. పరమార్థమందు పూర్తి శ్రద్ధ కలిగి ప్రపంచానికి నీరు వదిలి పరమేశ్వరుణ్ణి ఆశ్రయించిన అనేక ప్రాణులను వారు ఉద్ధరించారు. వారిని దేశ విదేశాల వారు ఆరాధిస్తారు. వారి భక్తి పతాకం ఎప్పుడూ ఎగురుతూ ఉంటుంది. వారు దీనులను దుర్బులను కాపాడుతూ అందరి కోరికలను తీర్చుతారు. ఇప్పుడు వక్త నోటిని శ్రోతల చెవులను పావనం చేసే పరమ పవిత్రమైన ఈ సాయి చరిత్రను శ్రద్ధగా వినండి. ఇద్దరు గృహస్థులు సాయిబాబా దర్శనానికి గోవా నుండి వచ్చారు. ఆ ఇద్దరు సాయి దర్శనంతో సంతసిల్లి వారి చరణాలకు ప్రణామం చేశారు. ఇద్దరు జతగా ఒకేసారి వచ్చిన సాయిబాబా ఒకరినే నాకు 15 రూపాయలు దక్షిణను ఇవ్వు అని అడగగా అతడు ఆనందంగా ఇచ్చాడు. రెండవ వ్యక్తిని అసలు అడగకుండానే అతడు తనంతట తాను రూపాయలను ఇచ్చాడు. కానీ వానిని బాబా వెంటనే తిరస్కరించగా అతనికి ఆశ్చర్యం కలిగింది. ఆ సమయాన మాధవరావు కూడా అక్కడే ఉన్నాడు. బాబా భేదభావాన్ని గమనించి సాయిని ఏమని అడిగాడో వినండి. బాబా, ఎందుకు ఈ భేదం? స్నేహితులిద్దరూ జతగా వచ్చారు. ఒకరిని అడిగి మరి దక్షిణను తీసుకున్నారు. రెండో వ్యక్తి స్వయంగా ఇస్తే తిరిగి ఇచ్చేశారు. సత్పురుషుల వద్ద ఈ భేదభావం ఎందుకు? మీ అంతటా మీరు ఒకరిని అడిగారు, ఒకరు స్వయంగా ఇస్తే తిరస్కరించి అతనిని నిరాశపరిచారు. కొంచెం డబ్బును ప్రేమగా తీసుకొని ఎక్కువ డబ్బుకు ఆశపడలేదు. నేను మీ స్థితిలో ఉంటే ఇలా ప్రవర్తించేవాడిని కాను అని అన్నాడు. శ్యామ, నీకు అసలు ఏమీ తెలియదు. నేను ఎవరి వద్ద నుండి ఏమీ తీసుకోను. ఈ మసీదు మాత ఇక్కడ బాకీ ఉన్న డబ్బు అడుగుతుంది. ఇచ్చిన వారు రుణ ముక్తులవుతారు. నాకేమైనా ఇల్లు ఉందా, సంసారం ఉందా? నాకు డబ్బుతో ఏమవసరం? అన్ని విధాలా నేను నిశ్చింతగా ఉంటాను. కానీ రుణం, శత్రుత్వం, హత్య చేసిన వారిని అవి కల్పాంతరం వరకు విడిచిపెట్టవు. వారి వారి అవసరాలకు జనం దేవతలకు మొక్కుకుంటారు. వారిని ఉద్ధరించడానికి నేను శ్రమపడాలి. మీకు ఆ చింత లేదు. మీ అవసరాలు తీర్చుకోవడానికి మీరు మొక్కుకొని వేడుకుంటారు. భక్తులలో రుణముక్తులైన వారు నాకు ఎప్పుడూ ప్రీతిపాత్రులు. ఇతడు మొదట పేదవాడు. మొట్టమొదటి జీతం డబ్బు 15 రూపాయలను దేవునికి అర్పిస్తానని మొక్కుకొని తర్వాత మర్చిపోయాడు. తర్వాత 15 30 అయ్యాయి. 30 నుండి 60, 60 నుండి 100, అలా రెండింతలు నాలుగింతలుగా జీతం పెరిగింది. అట్లే అతని మరుపు కూడా బాగా పెరిగింది. అతని జీతం అలా పెరిగి 700 రూపాయలు అయ్యింది. తన కర్మవశాత్తు ఇక్కడికి వచ్చాడు. నేను నా 15 రూపాయలను ఇలా దక్షిణమిషితో అడిగాను. ఇక రెండవ విషయం విను. ఒకసారి సముద్ర తీరంలో విహరిస్తూ ఉండగా ఒక పెద్ద భవనం కనిపించింది. అక్కడ వరండాలో కూర్చున్న ఆ భవనం యజమాని బ్రాహ్మణుడు, కులీనుడు, ధనవంతుడు. ప్రేమపూర్వకంగా నన్ను లోపలికి ఆహ్వానించి అన్నపానీయాలను సుష్టిగా పెట్టాడు. అక్కడ ఒక అల్మారా వద్ద శుభ్రమైన ప్రత్యేక స్థలాన్ని నేను శయనించడానికి ఇచ్చాడు. నాకు నిద్ర వచ్చింది. నేను బాగా నిద్రించడం గమనించి అతడు రాత్రిని ఊడబెరికి గోడకు రంధ్రం వేసి నాకు తెలియకుండా నా జేబును కత్తిరించి నన్ను పూర్తిగా దోచుకున్నాడు. నేను మేలుకొని జరిగిన దాన్ని తెలుసుకుని వెంటనే ఏడవసాగాను. 30,000 రూపాయలు పోయినవి. చాలా దుఃఖం కలిగింది. అవి నోట్ల కట్టలు. అకస్మాత్తుగా అంత నష్టం కలిగినందుకు నా గుండె చెదిరిపోయింది. పైగా బ్రాహ్మణుడు నన్ను సమాధానపరిచాడు. నాకు అన్నపానీయాలు రుచించలేదు. అలా 15 రోజులు అక్కడే వరండాలో దీనవదనంతో కూర్చున్నాను. 15వ రోజు పూర్తవుతూ ఉండగా దారి వెంట పెడుతున్న ఒక ఫకీరు అకస్మాత్తుగా వచ్చి నేను ఏడుస్తూ ఉండడం గమనించాడు. నా దుఃఖానికి కారణమేమిటని అడిగాడు. నేను అతనితో జరిగిన దాన్నంతా చెప్పాను. నేను చెప్పిన విధంగా చేస్తే నీవు కష్టం నుండి బయటపడతావు. నీకు ఒక ఫకీరు ఆచూకీ మరియు వారి గురించి చెప్తాను. నీవు వారి శరణు వేడు. వారు నీ ధనం నీకు మరలా లభింపజేస్తారు. కానీ నేను చెప్పిన విధంగా వ్రతాన్ని ఆచరించాలి. నీవు కోరుకున్నది లభించే వరకు నీకు ప్రియమైన పదార్థాన్ని వదిలిపెట్టు. దానివల్ల నీ కార్యం సిద్ధిస్తుంది అని చెప్పాడు. నేను అలాగే చేయగా ఆ ఫకీరు నాకు కలిశారు. నా డబ్బు నాకు తిరిగి లభించింది. తర్వాత నేను ఆ భవనాన్ని విడిచి పెట్టాను. మునుపటి వలె సముద్ర తీరానికి వచ్చాను.
నడుస్తూ ఉండగా ఒక నావ కనిపించింది. కానీ అందులో నేను ప్రవేశించలేకపోయాను. అయినా ఒక మంచి సిపాయి నాకు నావలో స్థలాన్ని ఇచ్చాడు. గాలి అనుకూలంగా ఉండడంతో నావ తీరానికి చేరుకుంది. బండిలో కూర్చొని ఇంటికి రాగా ఈ మసీదు మాత నా కళ్ళకు కనిపించింది. ఇక్కడికి బాబా చెప్పడం ముగిసింది. ఈ అతిథులను ఇంటికి తీసుకుని వెళ్ళి భోజనం పెట్టు అని బాబా శ్యామకు ఆజ్ఞాపించారు. అట్లే వారికి పల్లెలలో భోజనాన్ని వడ్డించి శ్యామ వారిని కుతూహలంగా బాబా చెప్పిన విషయం మీకేమైనా అర్థమయ్యిందా అని అడిగాడు. నిజానికి సాయిబాబా ఎప్పుడు ఇక్కడే ఉంటారు. సముద్రము, నావ, నావికుడు వారికి ఏం తెలుసు? ఎక్కడి బ్రాహ్మణుడు, ఎక్కడి భవనం, జన్మంతా చెట్టు కిందే గడిపే వారికి దొంగలు దోచుకొని పోయే అంత సంపద ఎక్కడి నుండి వచ్చింది? ఈ విషయాన్ని మీరు రాగానే ఆరంభించారు. ఇది మీకు సంభవించిన పూర్వకథ కావచ్చు, మీకు గుర్తు చేయడానికి చెప్పినట్లుంది అని అన్నారు. అప్పుడు ఆ వచ్చిన వారు గద్గులై సాయిబాబా సర్వజ్ఞులు, పరబ్రహ్మ అవతారం, అద్వైతులు, ఏ భేదభావం లేనివారు, సర్వ వ్యాపకులు. ఇప్పుడు వారు చెప్పిన ప్రతి అక్షరం మా కథలే. స్వదిష్టమైన ఈ భోజనం అయ్యాక మీకు సవిస్తారంగా చెప్తాను. బాబా ఏకరువు పెట్టిందంతా నిజంగా జరిగినదే. కానీ వారు మా పరిచయం లేకుండా మా గురించి ఎలా తెలుసుకున్నారు? ఇదంతా చమత్కారంగా ఉంది అని చెప్పారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ బాబూజీ की जय. భోజనమయ్యాక మాధవరావుతో పాటు తాంబూలాన్ని నములుతూ వారు తమ కథా వర్ణనను ఆరంభించారు. ఆ ఇద్దరిలో ఒకడు ఇలా చెప్పసాగాడు. మా నివాస స్థానం పర్వత ప్రాంతం, కానీ మా బ్రతుకు తెరువు కోసం సముద్రంతో సంబంధం ఏర్పడింది. అందుకోసం గోవాకు వెళ్ళాను. ఉద్యోగం లభించాలన్న కోరికతో దత్త భగవానుని ఆరాధించాను. అత్యంత భక్తిగా మొక్కుకున్నాను. దేవా, కుటుంబాన్ని పోషించుకోవటానికి ఏదో ఒక ఉద్యోగం లభించాలి. కరుణామయ, నేను నీ శరణుజొచ్చాను. నాకు ఉద్యోగం ఇవ్వు. నేటి నుండి త్వరలో ఈ మాటను నిలబెట్టుకుంటే నా మొదటి నెల జీతమంతా నీకు సమర్పిస్తాను అని మొక్కుకున్నాను. భాగ్యం కొద్దీ దత్తభగవానుడు ప్రసన్నుడయ్యాడు. త్వరలోనే మొక్కు ఫలించింది. నాకు మొదటి జీతం 15 రూపాయలు లభించేది. తరువాత సాయిబాబా వర్ణించిన విధంగానే నా జీతం పెరిగింది. కానీ మొక్కును పూర్తిగా మరచిపోయాను. దానినే వారు ఇప్పుడు గుర్తుకు తెచ్చారు. ఎవరికైనా వారు దక్షిణను తీసుకున్నట్లు అనిపిస్తుందేమో, కానీ అది దక్షిణ కాదు. వారు నా రుణాన్ని తీర్చారు. అలా దక్షిణ సాకుతో నా పాత మొక్కును గుర్తు చేశారు అని చెప్తాడు. తాత్పర్యం: సాయి ద్రవ్యాన్ని యాచించరు, తమ భక్తులకు కూడా యాచించనివ్వరు. ధనం ఎప్పుడు అనర్థమన తలిచేవారు కనుక బాబా భక్తులను ధనమోహంలో పడనివ్వరు. వారి పాదాల యందు వెళ్ళవేళలా అనురక్తులై ఉన్న మహల్సాపతి వంటి భక్తుడు జీవితాన్ని కష్టాలతో గడుపుతున్న అతన్ని ఏమాత్రం ధనాన్ని కూడా ఎవరి వద్ద నుంచి తీసుకొనిచ్చేవారు కాదు. దక్షిణ రూపంలో వచ్చిన డబ్బు సాయి స్వయంగా అనేకసార్లు జనులకు పంచిపెట్టేవారు. కానీ కష్టాలలో ఉన్న మహల్సాపతికి మాత్రం ఎప్పుడు ఏ కొంచెమైనా ఇచ్చేవారు కాదు. అతడు కూడా చాలా స్థిరమైన మనస్సు కలవాడు. సాయిబాబా ఉదారంగా ఉన్న అతడు చేయి చాచి ఎప్పుడు యాచించలేదు. అతని ఆర్థిక పరిస్థితి నికృష్టంగా ఉండేది. అయినా అతనికి ఉత్కృష్టమైన వైరాగ్యం ఉండేది. పేదరికంతో పీడింపబడుతున్న అతడు ఎప్పుడు అల్ప సంతోషి. ఒకసారి దయాళువైన హంసరాజు అనే ఒక వ్యాపారికి మహల్సాపతికి ఏమైనా ఇవ్వాలని అనిపించింది. అతని పేద సంసారాన్ని చూసి తనకు చేతనైన సహాయం చేయాలని సద్బుద్ధి కలిగింది.
అతను ఇటువంటి నిరుపేద పరిస్థితుల్లో ఉన్న అతనికి ఇతరులు ఎవరైనా సహాయం చేయదలిచిన సాయినాథునికి అది కూడా నచ్చేది కాదు. ధనమందు అనాసక్తి ఉండటం వానికి ఇష్టం. భక్తుని పరిస్థితి ఆ వ్యాపారి మనస్సు కరిగి ఏం చేశాడంటే, దర్బార్లో బాబా మహల్సాపతి ఇద్దరు ఉన్నప్పుడు డబ్బును మహల్సాపతి చేతిలో పెట్టాడు. మహల్సాపతి ఆ డబ్బును వినయంగా తిరిగి ఇచ్చేసి, సాయిబాబా అనుమతి లేకుండా నేను స్వీకరించలేను అని చెప్పాడు. అతడు ధనాన్ని ఆశించే భక్తుడు కాదు, పారమార్థం కొరకు ఎంతో పరితపించేవాడు. ప్రేమ నిండిన హృదయంతో నిస్వార్థంగా కాయ వాచ మనస సాయి పాదాలను అంకితమైన వాడు. హంసరాజు సాయితో, బాబా అతనిని ఒక గవ్వైనా తాకనివ్వరేం అని అని అంటే, వారు నా భక్తులకు ధనం ఆకర్షించదు, వారు ద్రవ్య ప్రలోభంలో చిక్కుకొని పోకూడదు అని చెప్పాడు. తరువాత రెండవ అతిథి, నాకు కూడా బాబా చెప్పింది అర్థమైంది, ఆ కథనంతా చెప్తాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बापू जी की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. తరువాత రెండవ అతిథి, నాకు కూడా బాబా చెప్పింది అర్థమైంది, ఆ కథనంతా చెప్తాను వినండి. వింటుంటే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. 35 ఏండ్ల నుండి నా వద్ద శ్రద్ధగా చాలా నమ్మకంగా బాగా పనిచేసే బ్రాహ్మణునికి దురదృష్టవశాత్తు బుద్ధి భ్రష్టుపట్టి నేను కూడబెట్టిన ధనాన్ని దొంగిలించాడు. మా ఇంటి గోడకు అలమరా అమర్చి ఉంది. అందులోని ఇటుకరాయిని మెల్లగా ఊడదీసి కన్నం వేశాడు. బాబా అలమరా అని చెప్పిన దానిలోనే కన్నం వేయడానికి అందరూ నిద్రించాక గోడలోని రాయిని ఊడదీశాడు. నా రూపాయలను దొంగలించి తీసుకొని వెళ్ళారని బాబా చెప్పారు కదా, అదంతా కూడా నిజమే. నోట్ల కట్లను తీసుకుని వెళ్ళాడు. అవి 30,000 రూపాయలు. ఇది బాబాకి ఎలా తెలిసిందో నాకు అర్థం కావడం లేదు. శ్రమతో సంపాదించిన డబ్బు పోగా నేను అహర్నిశలు ఏడుస్తూ కూర్చున్నా. వెతకి అలసిపోయాను. ఏం చేయాలో అర్థం కాలేదు. 15 రోజులు అలా చింతలో పడి ఉన్న దాని నుండి బయటపడే దారి కనిపించలేదు. ఒకరోజు వరండాలో దుఃఖంతో కూర్చొని ఉండగా దారిన ఒక ఫకీరు వెళుతూ నా దుఃఖానికి కారణం అడిగాడు. బాధపడుతున్న నన్ను చూసి ఫకీరు ప్రశ్నించాడు. నేను విషయమంతా చెప్పగా అతడు నాకు దుఃఖ నివారణోపాయం చెప్పాడు. కోపర్గాం తాలూకాలో షిరిడి అనే ఒక గ్రామమందు సాయి అనే ఒక అవలియా ఉన్నారు. నీవు వానికి మొక్కుకో. నీకు ప్రియమైన వస్తువును సేవించడం మానేసి మీ దర్శనం అయ్యే వరకు నేను దీనిని త్యజిస్తానని మొక్కుకో అని ఫకీరు చెప్పారు. నేను వెంటనే అన్నము త్యజించాను. బాబా, దొంగిలించబడ్డ నా ధనం దొరికాక మీ దర్శనం చేసుకొని నేను అన్నం తింటాను అని మొక్కుకున్నాను. అంతా ఒక 15 రోజులు గడిచేసరికి బ్రాహ్మణుని మనసుకు ఏం తోచిందో తెలియదు. అతడు తనంతట తాను వచ్చి నా ధనాన్ని నాకు ఇచ్చాడు. నా బుద్ధి చెడిపోవడం వలన నేను ఇటువంటి పని చేశాను. ఇప్పుడు మీ పాదాలపై శిరస్సునుంచుతున్నాను. నన్ను క్షమించానని అనండి అని వేడుకొన్నాడు. అలా అంతా సవ్యంగా జరిగింది. సాయిబాబా దర్శనాభిలాష ఉత్పన్నమైంది. ఆ కోరిక కూడా ఇవాళ తీరింది. ఈ భాగ్యం ప్రాప్తించినందుకు నేను ధన్యుణ్ణి. నేను కష్టంలో దుఃఖపడుతూ నా వరండాలో కూర్చుని ఉండగా నాకు ధైర్యాన్ని కలిగించడానికి వచ్చిన వారు
మరలా కలవలేదు. నా యందు కరుణతో నాకు సాయి గురించి చెప్పి షిరిడీని చేతితో చూపించిన వారు మరలా కలవలేదు. అకస్మాత్తుగా నన్ను కలిసి నా విషయాన్ని అడిగి తెలుసుకొని చివర నా మొక్కును తీర్చుకునేలా చేసిన వారు మరలా కలవలేదు. నిజంగా ఆ ఫకీరే అవలియా అయిన ఈ సాయి అని అనిపిస్తోంది. నాకు తమ దర్శన భాగ్యాన్ని కలిగించడానికి వారు స్వయం ఉత్సాహపడ్డారు. ఎవరైనా సరే ఏదో ఒక కోరికతోనే సాధువుల దర్శనానికి వెళ్తారు. నాకు అసలు వీరిని దర్శించుకోవాలని కోరిక లేదు. నా ధనం లభించటానికి ఆ ఫకీరే మొదట వీరికి మొక్కుకొమ్మని ప్రోత్సహించాడు. ఎవరికి మొక్కుకుంటే అనాయాసంగా నా ధనం ప్రాప్తించిందో అట్టివారు 35 రూపాయలను ఆశించటం జరగదు. పైగా అజ్ఞానులమైన మనలను పరమార్థ తత్పరులను చేయడానికి, మనకు ఎల్లప్పుడూ శుభాలను కలగజేయడానికి శ్రమపడతారు. దక్షిణ మిషతో మనలను దారికి తీసుకువస్తారు. ఇందుకొరకే ఈ అవతారం. లేకపోతే పామరులం, ఏ భక్తి లేని వారమైన మనం ఎలా భవాన్ని దాటగలం? బాగా ఆలోచించండి. నా డబ్బు తిరిగి లభించిందన్న అమితానందంతో మొక్కుబడిని మర్చిపోయాను. ధనమోహం చాలా దుర్భరం. తరువాత ఒకరోజు కులాబా దగ్గర ఉన్నప్పుడు నేను కలలో సాయిని చూశాను. వెంటనే షిరిడీకి బయలుదేరాను. సాయి సమర్థుడు చెప్పినట్లుగానే నన్ను నావలో ఎక్కనివ్వక అడ్డుపెట్టగా ఒక సిపాయి ప్రయత్నంతో నా కష్టం తప్పింది. ఇది నిజమే. నేను కష్టాలతో రేవు వద్దకు వచ్చినప్పుడు నిజంగానే ఎవరో ఒక సిపాయి నా కొరకు వాళ్ళని వేడుకొన్నాడు. అంతకుముందే నన్ను తిరస్కరించిన నావ అధికారులు నాకు నావలో స్థలాన్ని ఇచ్చి నన్ను కృతజ్ఞుణ్ణి చేశారు. సిపాయి అసలు నాకు పరిచయస్తుడు కాడు. అయినా నేను అతనికి పరిచయస్తుడినని చెప్పగా నావలో ఎవరూ నన్ను అడ్డగించలేదు. నావలో సుఖంగా కూర్చున్నాను. ఇలా నావ వద్ద జరిగిన సిపాయి వృత్తాంతం నా విషయంలో జరగగా సాయిబాబా దీనిని తమపై ఆరోపించుకున్నారు. వీరి అద్భుత స్థితిని గని నాకు మతిపోయింది. ఈ సాయి జగత్తంతా నిండి ఉన్నట్లు నాకు అనిపిస్తోంది. వీరు లేకుండా అణువంత ప్రదేశమైనా లేదు. మాకు అనుభవాన్ని కలగజేసినట్లే వీరు ఇతరులకు కూడా అట్లే కలిగిస్తారు. మేము ఎవరం, ఎక్కడి వారం, ఎంత గొప్ప భాగ్యవంతులం. మమ్మల్ని తమ వద్దకు లాక్కొని వచ్చి ఇలా చక్కని దారికి తీసుకుని వచ్చారు. మేము మొక్కుకోవడం, మా ధనం అపహరించబడటం, మొక్కును తీర్చుకోవడంలో విశేషం. ధనం లభించడం మా భాగ్యం ఎంత గొప్పది. మేము వారిని పూర్వం ఎప్పుడూ దర్శించుకోలేదు, వారిని ధ్యానించలేదు, వారిని గురించి విననేనా లేదు. వారు మమ్మల్ని గుర్తుంచుకున్నారు. ఇట్టి వీరి సాంగత్యంలో అనేక సంవత్సరాలున్న వారు అహర్నిశలు వారి పాదాలను సేవించే భగవద్భక్తులు ధన్యులు. సాయిబాబా ఎవరెవరితో మాట్లాడారో, నవ్వారో, ఆటలాడారో, కూర్చున్నారో, నడిచారో, భోజనం చేశారో, సేవించారో, కోపగించారో వారందరూ భాగ్యవంతులు. మా చేతులారా వారికి ఏం చేయకపోయినా వారు మాపై ఇంత అనుగ్రహాన్ని చూపారు. ఎల్లప్పుడూ వారి సాంగత్యంలో ఉన్న మీరు ధన్యులు, భాగ్యవంతులు. ఎంతో భాగ్యవంతులైన మీరే మీ సత్కర్మలతో మీ పుణ్యార్జితంతో మానవుని రూపంలో ఉన్న ఈ దివ్యమూర్తిని షిరిడీకి రప్పించినట్లు అనిపిస్తోంది. అనంత కోటి జన్మల పుణ్యఫలం వలన మాకు షిరిడీ రావడం ప్రాప్తించింది. శ్రీ సాయి దర్శన భాగ్యం కలగడానికి సర్వస్వాన్ని అర్పించేయాలని అనిపిస్తోంది. సాయి సజ్జనులు స్వయం అవతార పురుషులు, గొప్ప వైష్ణవునిలా ఆచరిస్తారు. జ్ఞానవృక్షం యొక్క శాఖ చిదాకాశంలో శోభిస్తున్న భాస్కరులు. మా పుణ్యం కొద్దీ ఈ మసీదు మాత లభించి సాయి దర్శనాన్ని కలిగించి మా మొక్కులను తీర్చింది. మాకు వీరే దత్త భగవానులు. అందువలననే ఆ వ్రతం ఆచరించమని ఆజ్ఞాపించి మమ్ము నావలో కూర్చుండబెట్టి
షిరిడీకి తమ దర్శనానికి తీసుకొని వచ్చారు. ఇటువంటి తమ సర్వవ్యాపకత్వాన్ని, సర్వాంతర్యామిత్వాన్ని తాము సర్వదా సాక్షి అని సాయి తెలియజేశారు. వారి మందహాస వదనాన్ని చూచి పరమానందం కలిగింది. ప్రపంచ దుఃఖాన్ని మర్చిపోయాను, పరమార్థాన్ని సాధించాలన్న ఉత్సాహం కలిగింది. ప్రారంధానుసారం జరగనున్నది జరగని అని మనసును నిశ్చయించుకొని సాయి చరణాలలో అఖండమైన ప్రేమతో వారి మూర్తిని ఎల్లప్పుడూ కళ్ళల్లో నిలుపుకోవాలి. అగాధము అగమ్యము అయిన సాయిబాబా లీలలకు, వారి ఉపకారాలకు అంతం లేదు. దయాళువైన సాయి ఈ శరీరాన్ని మీకు నివాళిగా చేయాలని అనిపిస్తోంది. ఇప్పుడు మరో కథను కాసేపు శ్రద్ధగా వినండి. సాయి నోటి నుండి వెలువడిన అక్షరాలు నిశ్చయంగా బ్రహ్మలిఖితాలు. సఖారాం ఔరంగాబాద్కర్ షోలాపూర్ పట్టణ నివాసి. అతని భార్య పుత్ర సంతానం కోసం ఆతురతతో షిరిడీ వచ్చింది. పరమ పావనులైన సాయి సత్పురుషులని అగాధ చరిత్రను విని సవతి కొడుకుని వెంట పెట్టుకొని సాయి దర్శనానికి వచ్చింది. వివాహమై 27 సంవత్సరాలు గడిచినా ఆమెకు సంతానం కలగలేదు. దేవీ దేవతలకు మొక్కుకొని ఆమె మనసు నిరాశ కలిగింది. ఆ సువాసిని తన మనసులోని కోరికతో బాబా దర్శనానికి షిరిడీ వచ్చి ఆలోచించసాగింది. బాబా చుట్టూ ఎప్పుడూ భక్త బృందం గుమిగూడి ఉంటుంది. నాకు ఎప్పుడు ఏకాంతంగా కలుస్తారు, నా మనసులోని మాటను వారికి ఎలా చెప్పాలి అని చింతించసాగింది. మసీదు ప్రాంగణం తెరిచే ఉంటుంది. బాబా వద్ద భక్తులు ఎప్పుడూ ఉంటారు. తన బాధను మనవి చేసుకోవడానికి ఎవరు లేని ప్రశాంత సమయం ఎప్పుడు లభిస్తుంది అని ఆలోచించేది. అలా ఆమె కొడుకు విశ్వనాథ్ బాబా సేవను చేస్తూ అక్కడ 2 నెలలున్నారు. ఒకసారి బాబా వద్ద విశ్వనాథ్ కానీ వేరే ఎవరూ కానీ లేని సమయం చూసి ఆ శ్రీ మాధవరావుతో తన కోరికను మనవి చేసుకుంది. దానిని వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. మసీదు ప్రాంగణం తెరచే ఉంటుంది. బాబా వద్ద భక్తులు ఎప్పుడూ ఉంటారు. తన బాధను మనవి చేసుకోవడానికి ఎవరూ లేని ప్రశాంత సమయం ఎప్పుడు లభిస్తుంది అని ఆలోచించేది. అలా ఆమె కొడుకు విశ్వనాథ్ బాబా సేవను చేస్తూ అక్కడ 2 నెలలున్నారు. ఒకసారి బాబా వద్ద విశ్వనాథ్ కానీ వేరే ఎవరూ కానీ లేని సమయం చూచి ఆ స్త్రీ మాధవరావుతో తన కోరికను మనవి చేసుకుంది. దానిని వినండి. బాబా ప్రశాంతంగా ఉన్నప్పుడు మంచి సమయం చూచి మీరైనా నా మనసులోని కోరికను బాబా చెవిలో వేయండి. అది కూడా బాబా చుట్టూ భక్తులు లేనప్పుడు, వారు ఒక్కరే ఉన్నప్పుడు ఎవరు వినకుండా చెప్పాలి అని వేడుకుంది. మాధవరావు ఆమెతో ఈ మసీదు ఎప్పుడు ఖాళీగా ఉండదు. ఎప్పుడు ఎవరో ఒకరు దర్శనానికి వస్తూనే ఉంటారు. ఈ సాయి దర్బారు ఎల్లప్పుడూ తెరిచే ఉంటుంది. ఇక్కడ ఎవరికి ఏ ఆటంకమూ లేదు. అయినా ఒక మాట చెప్తాను, గుర్తుంచుకో. ప్రయత్నించడం నా పని. ఫలితాన్ని ఇచ్చేవాడు, కీర్తిదాత, మంగళప్రదుడు, చివరకు సుఖాన్ని కలిగించేది వారే. కనుక
మీ చింత ఉపశమిస్తుంది. బాబా భోజనానికి కూర్చున్నప్పుడు నీవు ఒక టెంకాయను, అగరవత్తులను చేతపట్టుకొని సభామండపంలో రాతి మీద కూర్చో. బాబా భోజనం అయ్యాక వారు ఆనందంగా ఉన్నప్పుడు చూచి నేను నీకు సైగ చేస్తాను, అప్పుడు నీవు పైకి రా అని చెప్పాడు. ఆమె అలా వేచి ఉండి శుభగడియ యోగం కలిసిరాగా ఒకసారి సాయిబాబా భోజనం ముగిశాక అనుకోకుండా అవకాశం లభించింది. బాబా తమ చేతులు కడుక్కున్న తరువాత మాధవరావు వస్త్రంతో తుడుస్తుండగా బాబా ఆనందంలో ఉండి ఏం చేశారో చూడండి. ప్రేమోల్లాసంతో బాబా మాధవరావు బుగ్గను గిల్లారు. అప్పుడు భగవంతునికి భక్తునికి జరిగిన ప్రేమ సంవాదాన్ని వినండి. మాధవరావు వినయ సంపన్నుడైన కోపాన్ని నటిస్తూ బాబాతో వినోదంగా, ఇది మంచి లక్షణమేనా? ఇలా గట్టిగా బుగ్గగిల్లే చిలిపిదేవుడు మాకు అవసరం లేదు. మేము మీకు రుణపడి ఉన్నామా? మన స్నేహానికి ఇదేనా ఫలితం అని అన్నారు. అప్పుడు బాబా ప్రత్యుత్తరంగా, మొత్తం 72 జన్మల్లో నేను ఎప్పుడైనా నీపై చేయి వేశానా? బాగా గుర్తు తెచ్చుకో అని అన్నారు. అప్పుడు మాధవరావు, మాకు ఎప్పుడు తినడానికి మంచి క్రొత్త క్రొత్త మిఠాయిలను ఇచ్చే దేవుడు కావాలి. మాకు మీ గౌరవ మర్యాదలు లేదా స్వర్గలోక విమానాలు అవసరం లేదు. మీ చరణాలయందు ఎప్పుడు కృతజ్ఞత ఉండేలా కరుణించండి, అంతే, ఇంత మాత్రం చాలు అని అన్నాడు. అందుకు బాబా, ఇందుకొరకేగా నేను ఇక్కడికి వచ్చాను, మీకు తిండి పెట్టడానికి. నాకు మీపై ప్రేమ కలిగింది అని అన్నారు. తరువాత బాబా వెళ్ళి కటకటాల వద్ద తమ ఆసనంపై కూర్చోగానే మాధవరావు ఆ స్త్రీకి సైగ చేశాడు. ఆమె తన కోరికను తీర్చుకోవడానికి సిద్ధపడింది. సైగ చేయగానే వెంటనే లేచి గబగబా మెట్లెక్కి బాబా ఎదుటికి వచ్చి వినయంగా వినమ్రతతో నిలబడింది. బాబాకు శ్రీఫలాన్ని అర్పించి వారి పాదపద్మాలకు చందనం చేసింది. బాబా ఆ కొబ్బరికాయను తమ చేతులతో గట్టిగా కటకటాలపైన కొట్టాడు. శ్యామ, ఇది ఏమిటి అంటుంది? కొబ్బరికాయ బాగా చప్పుడు చేస్తూ ఉంది అని అన్నారు. శ్యామ ఆ అవకాశాన్ని అందుకొని ఏమన్నాడంటే, తన గర్భంలో కూడా ఇట్లే ఎప్పుడూ అవ్వాలని ఈ స్త్రీ తన మనసులో అనుకుంటూ ఉంది. ఆమె కోరిక తీరాలి. ఆమె మనసు మీ చరణాలయందు లగ్నమవ్వాలి. ఆమె సమస్య తీరుగాక. ఆమె నన్ను అనుగ్రహించి కొబ్బరికాయలను ఆమె ఒడిలో వేయండి. మీ ఆశీర్వాదంతో ఆమె కడుపు పండి కొడుకులు కూతుళ్ళు కలుగుతారు అని అన్నాడు. అప్పుడు బాబా అతనితో, కొబ్బరికాయలతో పిల్లలు కలుగుతారా? ఇలా వెర్రిగా ఎందుకు అనుకుంటారు?
జనానికి పిచ్చి పట్టినట్లు అనిపిస్తుంది అన్నారు. శ్యామ, మాకు తెలుసు, మీ మాటల్లోని ప్రభావంతో పిల్లలు వరుసగా పుడతారు. మీ మాటలు అంత అమూల్యం. కానీ ఇప్పుడు మీరు భేదభావంతో ఆశీర్వాదాన్ని ఇవ్వకుండా ఊరికినే కూర్చుని వృధా మాటలు చెప్పుచున్నారు. ఆమెకు కొబ్బరికాయలు ప్రసాదంగా ఇవ్వండి అని అన్నాడు. కొబ్బరికాయను పగలగొట్టు అని బాబా అంటే, కాదు, ఆమె ఒడిలో వేయండి అని శ్యామ అన్నాడు. ఇలా బాగా వాదులాడాక బాబాయే ఓడిపోయారు. సరే, ఆమెకు బిడ్డలు కలుగుతారు, వెళ్ళు అని అన్నారు. ఎప్పుడో చెప్పండి అని శ్యామ నిలదీసి అడిగాడు. 12 మాసాల అనంతరం అని బాబా చెప్పగా శ్యామ ధన్మని కొబ్బరికాయను పగలగొట్టాడు. సగం కాయను ఇద్దరు తిని మిగిలిన సగాన్ని స్త్రీకి ఇచ్చారు. శ్యామ ఆ స్త్రీతో, నా మాటకు నీవు సాక్షివి. ఇవాటి నుండి 12 మాసాలు పూర్తి కాకముందే నీ కడుపు పండి సంతానం కలగకపోతే నేను ఏం చేస్తానో విను. వీరి తలపై ఇలాగే కొబ్బరికాయను కొట్టి ఈ దేవుణ్ణి మసీదు నుండి తరిమివేయకపోతే నా పేరు మాధవరావు కాదు. ఇటువంటి దేవుణ్ణి ఇక మసీదులో ఉండనివ్వను అని ఖచ్చితంగా చెప్తున్నాను. నీకు తప్పక అనుభవం కలుగుతుందని తెలుసుకో అని చెప్పాడు. అతని ధైర్యవచనాలను విని ఆ స్త్రీ మనసులో సంతోషించి బాబా చరణాలకు సాష్టాంగ ప్రణామం చేసి నిశ్చింతగా తన గ్రామానికి వెళ్ళిపోయింది. తనకు అంకితమైపోయిన శ్యామ మాటలకు బాబా కించిత్తైనా కోపం రాలేదు. కారణం, వారు భక్తుల ప్రేమపాసంతో కట్టుబడి ఉండి భక్తుల మనోభీష్టాలను తీర్చుతారు. భక్తుల మాటలు నిజమని నిరూపించడానికి భక్తులను పాలించే కరుణాఘనులైన సాయి దయామయులు భక్తుల మురిపాలను ప్రేమతో తీరుస్తారు. శ్యామ బాబాకు గారాపు భక్తుడు, ప్రేమమయుడు, యుక్తాయుక్తాలు తెలియని అమాయకుడు. సత్పురుషులు భక్తుల సంకల్పాలను తీర్చుతారు. ఇది వారి నిత్య వ్రతం. 12 మాసాలు గడిచేసరికి బాబా తమ సంకల్పాన్ని పూర్తి చేశారు. బాబా చెప్పిన తరువాత 3 మాసాలు గడిచాక ఆ స్త్రీ గర్భం దాల్చింది. అదృష్టవశాత్తు పుత్రుని ప్రసవించింది. 5 మాసాల బిడ్డను వెంట తీసుకుని ఆమె భర్తతో సహా బాబా దర్శనానికి షిరిడీ వచ్చింది. ఆమె భర్త ఎంతో ఆనందంతో సాయి సమృద్ధిని చరణాలకు వందనం చేసి వారికి 500 రూపాయలు అర్పించి కృతజ్ఞుడై అయ్యాడు. తరువాత ఈ డబ్బును బాబా యొక్క గుర్రం శ్యామకర్ణను ఉంచే స్థలంలో గోడలను కట్టించడానికి ఉపయోగించారు. ఇటువంటి సాయి సమర్థుని స్మరించండి, చింతన చేయండి, ధ్యానించండి. వేరే ఎక్కడెక్కడో పరుగులు పెట్టకండి. ఏమాటుకు సాయియే విశ్రామధామం. తన నాభిలోనే కస్తూరిని ఉంచుకుని ఎక్కడనూ వెతుక్కోవడం ఎందుకు? హేమాడ్ పంతు ఎల్లప్పుడూ సాయి చరణాలలో నిమగ్నమై నిరవధిక సుఖాన్ని పొందుతున్నాడు. తరువాత అధ్యాయం ఎంతకంటే రసవత్తరమైంది. ప్రేమికులైన బాబా భక్తులందరూ బాబాను మసీదు నుండి చావడి వద్దకు ఎలా ఉత్సాహంతో ఊరేగించారో, మరియు బాబా యొక్క వంటపాత్ర కథ, ప్రసాద ప్రధానం, ఇంకా వినోద వార్తలను శ్రోతలారా తరువాతి అధ్యాయంలో వినండి. మీకు శ్రవణంలో ఉత్సాహం అధికమవుతుంది. స్వస్తి. శ్రీ సంత సజ్జన ప్రేరితము, భక్త హేమాడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో సాయి సర్వవ్యాపకత్వం మరియు సాయి ఆశీర్వాద సాఫల్యత అను 36వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఈ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बापू जी की जय.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है। अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा। साई बाबा 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 साई बाबा। साई बाबा साई बाबा साई बाबा साई बाबा। साई बाबा साई बाबा
बाबा